టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఆల్రెడీ 2 ప్రిలిమ్స్ అయినాయి. మరి ఇప్పటికే 2 ప్రిలిమ్స్‌లు రాసు ఆల్మోస్ట్ 2,50,000 మంది వరకు ఉన్నారు. సో, ఇటువంటి ప్రిలిమ్స్ ఆల్రెడీ 2 టైమ్స్ రాసిన వాళ్ళు ఇప్పుడు రాబోయే సప్లిమెంటరీ నోటిఫికేషన్ గాని, నోటిఫికేషన్ గాని వస్తే ఎలా ప్లాన్ చేసుకోవాలి? సీనియర్ ఆస్పిరెంట్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలంటే కోచింగ్ అనేది ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నారు. తర్వాత అనేక రకాలుగా ప్రాక్టీస్‌లు చేశారు కాబట్టి చదివున్నారు గనుక కోచింగ్ అవసరం లేదు. ఏదైనా ఒక పేపర్ గనుక మీకు ఛాలెంజింగ్ అనిపిస్తే, ఆ ఒక్క పేపర్‌కి అంటే ఒక ఎకానమీకి సంబంధించో, తెలంగాణ మూవ్‌మెంట్‌కి సంబంధించో మీకు ఏదైనా ఇష్యూ ఉంటే, ఆ ఒక్క పేపర్‌కి మీరు కోచింగ్ తీసుకుంటే చాలు. కరెంట్ ఇష్యూస్ మీద మాత్రం ఫోకస్ చేయాలి. లాస్ట్ 1 ఇయర్‌లో వస్తున్నటువంటి కరెంట్ అప్డేట్స్ చాలా డైనమిక్‌గా ఉన్నాయి. అనేక చట్టాలొచ్చినియి, ఎకానమీలో రకరకాల మార్పులొచ్చినియి, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా చూసిన అనేక రకాల అప్డేట్స్ వచ్చినియి. మరి ఆ కరెంట్ ఫోకస్ ఎలా ఉండాలి? ఇవన్నీ గాకుండా రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఈ కరెంట్ ఇష్యూస్ ఫోకస్ చేయడం, అప్డేట్ జేసుకోవడం. అంటే ఉన్న సబ్జెక్ట్‌ని. ఫండమెంటల్ రైట్స్‌లో ఏమేమి అప్డేట్స్ వచ్చినియి? పార్లమెంట్ ఎలాంటి అప్డేట్స్ వచ్చినియి? సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ టెక్నాలజీ ఉంది. స్పేస్ టెక్నాలజీలో ఎలాంటి మార్పులొచ్చినియి? లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. దానికి సంబంధించినటువంటి చేంజెస్ ఏంటి? డీప్ ఫేక్ ఇలాంటి అంశాలు న్యూస్‌లో ఉన్నాయి. డీప్ ఫేక్ ఆధారంగా వచ్చేటటువంటి క్వెషన్స్ ఎలా ఉండొచ్చు? ఇలా అలాగే ఇండియన్ ఎకానమీ మనం కర్తవ్య కాల్ వైపు దూసుకుపోతున్నాం. 2047కి కొత్త ఇంటరిమ్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఆర్ మార్చింగ్ అహెడ్ టువర్డ్స్ ద కర్తవ్య కాల్ అని చెప్పారు. సో, అమృత్ కాల్ అయిపోయింది. ఇప్పుడు కర్తవ్య కాల్. అంటే ఇండియా విల్ బి ఎమర్జింగ్ యాస్ ఎ డెవలప్డ్ ఎకానమీ బై 2047. 2047 నాటికి భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. మరి ఈ కర్తవ్య కాల్‌కి సంబంధించి ఎలాంటి లక్ష్యాలు పెట్టుకున్నాం? $5 ట్రిలియన్ ఎకానమీ, $7 ట్రిలియన్ ఎకానమీ అనేటటువంటి లక్ష్యాలు ఎలా చేరుకుంటాం? సో, ఇటువంటి కొత్త అంశాల్ని అప్డేట్ జేసుకోవాలి. ఇవన్నీ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఈ కొత్త అంశాలని ఇన్కార్పొరేట్ చేసుకుంటూ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. సో, కరెంట్ అఫైర్స్ ఉన్నాయనుకోండి. కరెంట్ అఫైర్స్ గ్రూప్ 1 కోసం 3 రకాలుగా ఉంటాయి. జీకే ఓరియెంటెడ్‌గా, పాలిసీ ఓరియెంటెడ్‌గా, ఇష్యూస్ ఓరియెంటెడ్‌గా. జీకే ఓరియెంటెడ్ కరెంట్ అఫైర్స్ అనేవేమో మనకి ప్రిలిమ్స్‌కి ఉపయోగపడతాయి. జీకే ఓరియెంటెడ్ అంటే అవార్డులు, పర్సన్స్ ఇన్ న్యూస్, ప్లేసెస్ ఇన్ న్యూస్, ఆ పుస్తకాలు, వాటి రచయితలు ఇటువంటి అంశాలు. పాలిసీస్ అంటే మనకి తెలంగాణ గవర్నమెంట్ కొత్తగా వైట్ పేపర్ తెలంగాణ ఎకానమీ మీద ఒక వైట్ పేపర్ ఇచ్చింది. ఆ వైట్ పేపర్ చదవాలి. తర్వాత ఎకనామిక్ సర్వే చదవాలి. ఇంటరిమ్ బడ్జెట్‌లో వచ్చినటువంటి ప్రతిపాదించినటువంటి కాన్సెప్ట్స్ చదవాలి. గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పాలిసీస్ చదవాలి. సో, అటువంటి అంశాలు. తర్వాత ఇష్యూస్‌లో భాగంగా కొన్ని చట్టాలు చేశారు. సీఈసీ అపాయింట్మెంట్ యాక్ట్ 2023 ఇలాంటి చట్టాలు. అలాగే జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 2023. సో, ఇటువంటి చట్టాల ఆధారంగా కొన్ని క్వెషన్స్ వస్తాయి. సో, వాటిని ఎలా అప్డేట్ జేసుకోవాలి? ఇవి వీటి మీద ఫోకస్ చేయాలి. ఇక అప్రోచ్ ఎలా ఉండాలంటే ఫ్యాక్ట్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఏమో ప్రిలిమ్స్ కోసం ఉపయోగించుకుంటాం. ఒక విషయాన్ని చదివినప్పుడు అందులో ఉండే ఫ్యాక్ట్స్, స్టాటిస్టిక్స్ అండ్ దాంట్లో ఉన్న అనాలిసిస్, ఆర్గ్యుమెంట్స్ అండ్ సొల్యూషన్స్ మెయిన్స్ కోసం ఉపయోగపడతాయి. సో, అదే విధంగా డైలీ కనీసం రోజుకి మీరు 5 క్వెషన్స్ ప్రతి సబ్జెక్టు అంటే 1 ఫ్రమ్ ఈచ్ సబ్జెక్ట్ మినిమమ్ 5 క్వెషన్‌లు రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. డైలీ మినిమమ్ 5 అంటే హిస్టరీలో ఒకటి, పాలిటీలో ఒకటి, ఎకానమీలో ఒకటి, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒకటి, తెలంగాణ స్టేట్ మూవ్‌మెంట్‌కి సంబంధించి ఒకటి. ఇలా ప్రతిరోజు ఇప్పుడు సపోజ్ ఇండియన్ హిస్టరీ, తర్వాత తెలంగాణ హిస్టరీ అదయిపోయిన తర్వాత ఇండియన్ సొసైటీ అంటే ఈ పేపర్ 1 ఒక క్వెషన్, పేపర్ 2 ఒక క్వెషన్. అంటే పేపర్ 1 అంటే జనరల్ ఎస్సే అనుకోండి. పేపర్ 2, 3, 4, 5 ఈ 6 ఉన్నాయి కదా! వీటికి సంబంధించి ఒక్కొక్క పేపర్ నుంచి ఒక్కొక్క క్వెషన్ ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. సో, ఇటువంటి అంశాలని చర్చించడం కోసం టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 గురించి సాటర్‌డే ఫర్ సీనియర్స్ అనే ఒక సెషన్ పెట్టాం. ఈ సెషన్‌లో నేను, తర్వాత డాక్టర్ భవానీ శంకర్ అండ్ డాక్టర్ శ్రీహరి ముగ్గురు ఉంటాం. దీన్ని ఎలా ప్లాన్ అంటే మీరు మీ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండాలి? ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఏ విధంగా ముందుకెళ్ళాలి? ఎలా అమలు చేయాలి? మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు లీవ్ పెట్టాలా? వద్దా? కరెంట్ ఇష్యూస్ ఎలా అప్డేట్ చేసుకోవాలి? టెస్ట్ సీరీస్ ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి? ఇటువంటి అంశాలన్నీ తెలియజేస్తూ ఈ సాటర్‌డే ఫర్ సీనియర్స్ అనే ఒక సెషన్ పెట్టాము. 3 ఫిబ్రవరి 2024 ఎట్ 6 పీఎం. ఇది క్లాస్ రూమ్‌లో అయితే
మాకి మీకు వికాస్ బుక్స్ బిల్డింగ్‌లో సెకండ్ ఫ్లోర్ అశోక్ నగర్, హైదరాబాద్. తర్వాత అదే ఆన్‌లైన్‌లో కూడా ఉంది. ఈ జూమ్ ద్వారా దీనికి అటెండ్ అవ్వచ్చు. ఎవరైతే ఇక్కడ క్లాస్ రూమ్‌కి రాలేరో వాళ్ళు జూమ్ ద్వారా కూడా అటెండ్ అవ్వచ్చు. ఇది కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని రేపు ఉపయోగించుకోవచ్చు.